పావురాలు ప్రాణాలు తీస్తున్నాయా? వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది ముమ్మాటికి నిజమే అంటున్నారు కొంతమంది వైద్య పరిశోధకులు. హాయ్, వెల్కమ్ టు క్రంచ్ మీడియా తెలుగు. పావురాలు ప్రాణాలు తీస్తున్నాయా? వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది ముమ్మాటికి నిజమే అంటున్నారు కొంతమంది వైద్య పరిశోధకులు. గత 8 ఏళ్లలో పావురాల వల్ల జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగింది. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మన దేశంలో ముంబైలో పావురాల సంఖ్య అధికంగా ఉంది. ఈ పావురాల వల్ల ఎంతోమంది రోగాల పాలవుతున్నారు. ఎందుకంటే పావురాల విసర్జితాల్లో హిస్టాప్లాజ్మా అనే ఫంగస్ ఉంటుంది. దీనివల్ల మనుషుల లంగ్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయట. ఈ ఫంగస్ అలర్జీలకు కూడా కారణమవుతోంది. న్యూమోనిసైటిస్, హైపర్ సెన్సిటివిటీ అనే అలర్జీ సంబంధిత శ్వాసకోశ రోగాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ పక్షుల విసర్జితాల వల్ల ఆరోగ్యం దెబ్బతిని దగ్గు, జ్వరం, కీళ్ల నొప్పులు, శ్వాసనాళాల సమస్యలు కూడా వస్తున్నాయట. అంతేకాదు, ఎండిపోయిన ఈ పావురాల రెట్టలు రేణువులుగా మారి గాలిలో కలవడం వల్ల సమస్య ఇంకా పెద్దదవుతోంది. నానాటికి పావురాల సంఖ్య వివిధ నగరాల్లో పెరగటం, అవి వేల సంఖ్యకి చేరుకోవడం కూడా పర్యావరణానికి హాని చేస్తోంది. మన ప్రభుత్వం ఈ విషయంపై 2019 సంవత్సరం నుండి అప్రమత్తమైంది. కానీ పూర్తి స్థాయి నియంత్రణ లేకపోవడం వల్ల ఈ సమస్య అలాగే ఉంది. జంతు, పక్షి ప్రేమికులు వీటికి దాణా వేయటం, పెంచుకోవడం వంటి చర్యల వల్ల సమస్య ఇంకా జటిలమవుతోంది. మొన్న మధ్య సినీ నటి మీనా భర్త కేవలం ఈ పావురాల కారణంగా అలర్జీకి గురై శ్వాసనాళ వ్యాధి వల్ల మరణించడం మనకు తెలిసిన విషయమే. ఇంకా ఎంతోమంది ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడడానికి ముఖ్య కారణం ఈ పావురాలే అని కొన్ని సర్వేలు వెల్లడించాయి. అందుకే మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ ఈ పక్షుల ద్వారా వచ్చే జబ్బుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించమని వైద్యులు చెప్తున్నారు.